గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 3 లంక గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. అక్కడ భోజనం, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మరబోట్లు ఏర్పాటు చేసి గోదావరి నది లంక గ్రామాల్లో బ్రిడ్జ్ లంక నుంచి 108 మందిని, కేతవారి లంక, వెదుర్లంక నుంచి 120 మందిని, రాజమహేంద్రవరంలో 2 పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించడం జరిగిందన్నారు. బ్రిడ్జ్ లంకకు చెందిన 108 మందిని ఆల్కట్ గార్డెన్లోని మున్సిపల్ కళ్యాణ మండపం, కేదారవారి లంక, వెదుర్లంకకు చెందిన 120 మందిని చంద సత్రానికి తరలించడం జరిగిందన్నారు. వారికి భోజన సదుపాయంతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను రాజమహేంద్రవరం ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూథర్ కింగ్, ఫిషరీస్ అధికారి కేవి కృష్ణారావు, నగరపాలక సంస్థ అధికారులు పర్యవేక్షించడం జరిగిందన్నారు.